నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య పాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం నా ఫేవరెట్ టాపిక్, అంటే మీకు చాలా టాపిక్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఒక ఫేవరెట్ ఉంటుంది. సో నాకు ఒక ఫేవరెట్ టాపిక్ ఉంది. ఈ విషయం అందరికీ తెలియాలి, ఇది కంపల్సరీ, లైక్ మస్ట్ అందరికీ అనేది. సో అందుకనే నేను పర్సనల్గా సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటి అంటే క్యాన్సర్ స్క్రీనింగ్. క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. సో క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మాట్లాడాలంటే మనం కొంచెం బేసిక్స్ అర్థం కావాలి. సో క్యాన్సర్ ఎవరికి వస్తుంది? సింపుల్ క్వశ్చన్. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, మీకు రావచ్చు, నాకు రావచ్చు. కొంతమందిని ఇలా ఎవరన్నా వాళ్ళని యావరేజ్ రిస్క్ పాపులేషన్ అంటారు, అంటే ఛాన్సెస్ సిమిలర్గా ఉంటాయి మనందరికీ. కానీ కొంతమందిని స్పెసిఫిక్గా హై రిస్క్ పాపులేషన్ అంటారు. ఈ హై రిస్క్ పాపులేషన్ అనే వాళ్ళు ఎవరు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా సరే, ఆల్రెడీ కొన్ని, అంటే మీ మదర్ తరపున కానీ ఫాదర్ తరపున కానీ చుట్టాల్లో ఎక్కువ క్యాన్సర్ రావడం కానీ, ఏ క్యాన్సర్ అన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఓవరీస్కి రావచ్చు, ఓవరీ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్ రావచ్చు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, కొన్ని హై రిస్క్ కండిషన్స్ ఉంటాయి, రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ ఇదివరకు, లేదంటే కొన్ని స్పెసిఫిక్ మెడికేషన్స్ వాడే వాళ్ళకి కానీ, ఆల్రెడీ థైరాయిడ్ గడ్డ ఎప్పటి నుంచో ఉంది, ఆర్ బర్న్స్ అయిన పేషెంట్స్ కానీ, వీళ్ళందరికీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు జనరల్ పాపులేషన్ కాదు, వాళ్ళని హై రిస్క్ పాపులేషన్ అంటాం. వాళ్ళకి ప్రోటోకాల్స్ అనేది సపరేట్గా ఉంటాయి. మీకు నాకు ఫాలో అయిన రూల్స్ వాళ్ళకి కాదు, వేరే రూల్స్ ఫాలో అవుతాం. సో మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది వాళ్ళ గురించి కాదు డిస్కస్ చేసేది. స్పెసిఫిక్గా క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరికి అంటే యావరేజ్ రిస్క్ పాపులేషన్, లైక్ ఎనీ కామన్ పర్సన్. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఏంటిది అనేది ముందు అర్థం చేసుకోవడానికి క్యాన్సర్ గురించి అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి అనేది ట్రై చేద్దాం. సో ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే క్యాన్సర్ని చాలా అర్లీగా డిటెక్ట్ చేయడం. అర్లీగా డిటెక్ట్ చేయడం ఎప్పుడు అంటే మీకు కూడా క్యాన్సర్ ఉంది అని తెలియదు, దానికంటే ముందే అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయడం. ఆర్ కొన్నిసార్లు క్యాన్సర్ కింద మారకుండానే ప్రీ క్యాన్సరస్, అంటే ఈ లీజన్ ఉంది, ఈ గడ్డ ఉంది, వీళ్ళకి ఇది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది, ఆ ప్రీ క్యాన్సరస్ స్టేజ్లోనే పట్టుకోవడం. ఇలా తెలుసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మల్టిపుల్ బెనిఫిట్స్. దాని గురించి డిస్కస్ చేయాలంటే, 1, ట్రీట్మెంట్ చాలా తక్కువగా అయిపోతుంది. అంటే మీకు ప్రతి క్యాన్సర్ని చాలా కత్తులతో, చాలా అంటే ఆయుధాలు వాడతాం, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, సో మెనీ థెరపీస్. సో మీకు అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఉంది అని తెలిస్తే థెరపీస్ అనేవి తగ్గుతాయి. మేబీ సర్జరీ ఒకటి సరిపోతుంది, రేడియోథెరపీ అవాయిడ్ చేయొచ్చు, కీమోథెరపీ అవాయిడ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ తగ్గింది, పర్సనల్ స్ట్రెస్ లైక్ తిరగడం కానీ, హాస్పిటల్ కానీ, అవన్నీ తగ్గుతాయి, ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ప్లస్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో సేమ్ ట్రీట్మెంట్ నేను ఇచ్చినా సరే, అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ కంటే ఒక ఆపరేషన్ చేశాను అనుకోండి, స్టేజ్ 1 క్యాన్సర్కి ఆ ఆపరేషన్ ఎంత బాగా పనిచేస్తుందో అలా స్టేజ్ 4 క్యాన్సర్కి పనిచేయదు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అట్లానే తగ్గిపోతాయి. సో అందుకనే మనం అర్లీగా పికప్ చేయడానికి చాలా ప్రయారిటీ ఇస్తున్నాము. సో ఈ ఎర్లీగా పికప్ చేయడానికి కొన్ని పర్టికులర్ క్యాన్సర్స్ ఉన్నాయి వేర్ చాలా అర్లీగా పికప్ చేసుకోవచ్చు, వాటికి అర్లీగా పికప్ చేసుకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆ క్యాన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అన్ని క్యాన్సర్స్లో ఇది చాలా కామన్ క్యాన్సర్స్. అంటే మీకు 100 క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, 80%, 70% నేను మాట్లాడే ఈ క్యాన్సర్సే ఉంటాయి. వాటికి ప్రివెన్షన్ కూడా ఉంది మనకి, అంటే అర్లీగా పికప్ చేసుకుని స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ క్యాన్సర్స్లో మొదటి రకం బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అందరికీ రావచ్చు, ఏ మహిళకైనా రావచ్చు. కానీ అందరికీ తెలిసిన దాని ప్రకారమే ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఏదైతే డ్యామేజ్ అవుతుందో బాడీలో అది అక్యుములేట్ అయ్యి డ్యామేజ్ అనేది కొంచెం ఎక్కువగా బయటపడి క్యాన్సర్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. సో అలా పెరుగుతుంది కాబట్టి ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళని కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటాం. అలా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎవరు చేయించుకోవాలంటే ప్రతి మహిళ 40 years తర్వాత చేయించుకోవాలి. 40 years అనేది ఇండియన్ పాపులేషన్లో స్టార్ట్ చేసాము, ఎందుకంటే మిగతా పాపులేషన్లో కాకుండా మన ఇండియన్ పాపులేషన్లో 45, 50, ఈ 45-50కే క్యాన్సర్లు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తాం కాబట్టి ఒక 10 సంవత్సరాల ముందే దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తాం. దీని గురించి ఏమేమి చేయొచ్చు అంటే 40 years అబవ్ మహిళ ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మ్యామోగ్రామ్ అని చేయించుకోవాలి. ఈ డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది రొమ్ము యొక్క ఎక్స్రే. మీ రొమ్ముని అన్ని యాంగిల్స్లో, సైడ్ యాంగిల్ నుంచి పైనుంచి కిందకి కొన్ని ఎక్స్రే ఫిల్మ్స్ తీస్తారు. ఈ ఫిల్మ్స్లో
కంటికి కనిపించకుండా ఉండే మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటారు. మైక్రో అంటే కంటికి కనిపించని క్యాల్సిఫికేషన్స్, అవి కూడా కనిపిస్తాయి అనమాట, పికప్ అవుతాయి. అది వెరీ ఎర్లీ స్టేజ్. అలాంటి స్టేజ్లో మీరు పికప్ చేసుకున్నారనుకోండి, ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుంది. కానీ మన ఇండియాలో మ్యామోగ్రామ్లో గడ్డలు కూడా పికప్ అవుతాయి. అంటే చాలామంది రొమ్ము చాలా పెద్దగా ఉంటుంది, ఆర్ అందరూ పనిగట్టుకొని బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోరు. గడ్డ చాలా పెద్దగా అయిన తర్వాత వస్తారు. చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, లెక్చరర్స్ కానీ చాలామంది, ఐ హెవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆ గడ్డ చాలా పెద్దగా అయిపోయే వరకు వస్తారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నొప్పి ఉండదు. సో నొప్పి ఉండదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు. ఇవి కూడా పికప్ అవుతాయి మీకు మ్యామోగ్రామ్లో. సో మ్యామోగ్రామ్ అనేది ప్రతి మహిళకి 40 years తర్వాత ఒక మస్ట్. ఇది ఒక మెయిన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్. ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్లో ఇంకేం చేయొచ్చు అంటే మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం. అంటే 18 years దాటిన తర్వాత నో యువర్ బ్రెస్ట్, మీ బ్రెస్ట్ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుంది, పీరియడ్స్తో పాటు సైజ్ ఎలా మారేది, కొంతమంది చిన్న గడ్డల్లా అనిపిస్తుంది, అలా ఎలా ఉంటుంది, ఇలా నో యువర్ బ్రెస్ట్. సో ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ పీరియడ్లో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి అవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. అండ్ 35 అబౌవ్, 35-40 మధ్యలో ఉన్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి ఏదో ఒక పని మీద ఒక సంవత్సరానికి ఒకసారి వెళ్తున్నారనుకోండి, ఆ సంవత్సరానికి ఒకసారి డాక్టర్తో కుదిరితే బ్రెస్ట్ ఎగ్జామినేషన్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్, మేము చాలా బ్రెస్ట్ చూస్తాం కాబట్టి చిన్న లంప్స్ ఏమైనా మీకంటే బెటర్గా పికప్ చేస్తామేమో, సో మా దగ్గరకు వస్తే మేము మేబీ విత్ ఆర్ హ్యాండ్స్ అట్లీస్ట్ 1 centimeter ఉన్నా సరే మనకు తెలుస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, డాక్టర్తో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ 35 దాటాక, అండ్ 40 దాటాక మస్ట్ మ్యామోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇంకో క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు, కంప్లీట్గా క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు, రాకుండా చేయొచ్చు అనే క్యాన్సర్ ఒక రకం ఉంది. అండ్ అదే క్యాన్సర్ మనకి ఇప్పుడు సెకండ్ మోస్ట్ కామన్ ఇండియాలో విమెన్లో. ఆ క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. దీన్ని ప్రివెంట్ చేయొచ్చు వ్యాక్సినేషన్స్. ఆ టాపిక్ ఇప్పుడు మాట్లాడలేదు, స్క్రీనింగ్ గురించి మాట్లాడుతున్నాం. స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే అర్లీ స్టేజెస్లో పికప్ చేయడం, ఆర్ క్యాన్సర్ అవ్వక ముందే పికప్ చేయడం. సో దీంట్లో ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుంది, ఆర్ HPV DNA టెస్టింగ్. ఈ టెస్టింగ్ సింపుల్ పెల్విక్ ఎగ్జామినేషన్. అంటే కణాలు రాలుతూ ఉంటాయి గర్భాశయ ముఖద్వారం నుంచి, మనం ముక్క అలా ఏం తీయము, ఆల్రెడీ రాలే కణాలు ఉంటాయి, న్యాచురల్గా షెడ్ అవుతుంది బాడీ నుంచి. మీకు చర్మం ఊడిపోతుంది చూడండి, అట్లాగే అనుకోండి గర్భాశయ ముఖద్వారం దగ్గర కూడా చిన్న కణాలు రాలుతూ ఉంటాయి. సో మేము ఒక చిన్న బ్రష్ తీసుకొని ఆ రాలే కణాలని పికప్ చేసుకుంటాం. పికప్ చేసుకొని దాంట్లో ప్యాథాలజిస్ట్ కానీ మైక్రోస్కోప్ కింద చూడడం కానీ ఏమన్నా అబ్నార్మల్ కణాలు ఉన్నాయని, లేదు అంటే HPV DNA టెస్టింగ్ అంటాము, DNA టెస్ట్ చేయడం కానీ, ఈ 2 వాటిల్లో మనకి క్యాన్సర్ అర్లీ స్టేజెస్ గురించి తెలుస్తుంది. అర్లీ స్టేజెస్లో సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ చిన్న హీట్ థెరపీ కానీ, క్రయోథెరపీ కానీ, చిన్న నైఫ్తో కట్ చేయడం కానీ, ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్ కానీ HPV DNA టెస్టింగ్ కానీ ఎలా చేసుకోవాలంటే, ప్రతి మహిళ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ కానీ, లేదు HPV DNA టెస్టింగ్ చేసుకుంటున్నారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కానీ చేయించుకోవాలి. ఇది ప్రతి మహిళ చేయించుకోవాలి. నాకు వ్యాక్సిన్ వేశారు సో నేను చేయించుకోవాల్సిన అవసరం లేదు, నేను వ్యాక్సిన్ 100% ప్రివెంటివ్ కాదు, ఒక 90% ప్రివెంట్ చేస్తుంది అనుకోండి, కానీ ఇంకా ఒక 10% మంది ఉంటారు వ్యాక్సిన్ వేసుకున్నా సరే. అండ్ మనకి ఇప్పటిదాకా వచ్చిన జనరేషన్లో అంతమంది వ్యాక్సినేటెడ్ లేరు, ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది. మేబీ ఒక 30 సంవత్సరాల తర్వాత ఆ ఇన్సిడెన్స్ తగ్గిద్దేమో, కానీ ఇప్పుడు మనమందరం ఉన్న రిస్క్ ఫేస్లో మనం ఆల్రెడీ వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా పనిచేసే ఏజ్ దాటేసాము. 9 to 14 years బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అది దాటేసాము. సో ఈ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోకపోయినా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇంకా మీకు గర్భసంచి ఉందా లేదా అన్న బట్టి స్క్రీనింగ్ చేయించుకోవాలా లేదా అనేది కూడా ఉంటుంది. ఒకవేళ మీకు గర్భసంచి ఇటువరకు క్యాన్సర్ సంబంధించి కానీ, అర్లీ క్యాన్సర్ స్టేజెస్ గురించి కానీ తీశారనుకోండి, అప్పుడు ఇయర్లీ ప్యాప్స్మియర్ చేయించుకుంటారు, ప్రోటోకాల్ మారింది. లేదు మీకు గర్భసంచి ఇంకా దేనికో తీశారు, లైక్ గర్భసంచిలో గడ్డలు అవుతున్నాయని, బ్లీడింగ్ అవుతుందని వేరే వాటికి తీసుంటారు, క్యాన్సర్ కాదు, అది ఆల్రెడీ ముక్క పరీక్షకు వెళ్ళింది, మీకు రిపోర్ట్ తెలుసు అనుకోండి, అప్పుడు కూడా ప్యాప్స్మియర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ 30 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్యాన్సర్ ఒక మంచి ప్రివెంట్ చేయగలిగిన క్యాన్సర్, అండ్ ఇది బోత్ మగవాళ్ళల్లో ఆడవాళ్ళల్లో చాలా కామన్ ఎక్కువగా ఇప్పుడు, అండ్ దీని ఇన్సిడెన్స్ ఇంకా పెరగబోతుంది మన లైఫ్ స్టైల్ వల్ల. అది పెద్దపేగు క్యాన్సర్, కోలన్ క్యాన్సర్. సో పెద్దపేగు క్యాన్సర్ ఆర్ కోలన్ క్యాన్సర్ ఇప్పుడు చాలా పెరగబోతుంది. సో దానికి ఏంటి స్క్రీనింగ్ అనే దానికి కొలనోస్కోపీ అంటాము. కొలనోస్కోపీ అంటే ఏంటంటే చిన్న గొట్టం లాంటిది ఉంటుంది, దాన్ని కెమెరా ఉంటుంది చిన్నది, సో దాన్ని మలద్వారం ద్వారా పంపించి మొత్తం కోలన్ అంతా, పెద్దపేగు చాలా
పెద్దగా ఉంటుంది ఆబ్వియస్లీ. సో మొత్తం కలిపి అక్కడెక్కడైనా చిన్న చిన్న గడ్డలు కానీ పుండ్లు కానీ ఉన్నాయి అనేది ఆ కెమెరాతో కంటితో చూస్తారనమాట. ఏమన్నా డౌట్ ఉందనుకోండి వెంటనే అక్కడ నుంచి ముక్క పరీక్ష చేసేస్తారు. ఆర్ ఏమన్నా గడ్డలు చిన్నగా 1 సెంటీమీటర్ కంటే చిన్న సైజులో ఉన్నాయనుకోండి, ఆ గడ్డను మొత్తానికి క్యాన్సర్ అవ్వకముందే బుడుగుల్లా ఉంటాయి. అంటే అవి క్యాన్సర్ కింద మారడానికి కొన్నిసార్లు 10 సంవత్సరాలు పడుతుంది. సో ఆ 10 సంవత్సరాల్లో అది క్యాన్సర్ కింద మారకముందే కూడా తీసేస్తారు. సో ఈ ప్రొసీజర్కి జనరల్గా చాలామంది భయపడతారు, అమ్మో కెమెరానా నొప్పుతుంది, ఇబ్బంది అవుతుందేమో, మాట పడడం కానీ. సో ఈ ప్రొసీజర్ జనరల్గా మేము మత్తిచ్చి చేస్తాము. మీకు అసలు కనీసం తెలియని కూడా తెలియదు, వచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ ఇవ్వడం ఒక్కటే తెలుస్తుంది, నిద్రపోతారు, లేచేసరికి అయిపోతుంది ప్రొసీజర్. చాలామంది ఎంత భయపడతారో లేచిన తర్వాత అయ్యో ఇంతేనా ఈ 10 నిమిషాల కోసమా ఎంత భయపడ్డాం అనుకుంటారు. సో ఇది ఎవరు చేయించుకోవాలి అంటే అబౌవ్ 50 years 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ ఒకసారి చేయించుకోవాలి. ఒకసారి ఎన్నిసార్లు? సంవత్సరానికి కూడా కాదు, 5 సంవత్సరాలు కూడా కాదు, 10 సంవత్సరాలకు ఒక్కసారి. అంటే ఎవ్రీ 10 yearsకి ఒక్కసారి కొలనోస్కోపీ చేయించుకుంటే చాలు, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది దాంట్లో. ఈ మధ్య చిరంజీవి గారు కూడా కొలనోస్కోపీ చేయించుకున్నాను నేను, ఈ తర్వాత ఇలా బుడుగులు బయటపడ్డాయి వాటిని తీశారు అని చెప్పి రీసెంట్గా ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత చాలామంది పేషెంట్స్ వచ్చి కొలనోస్కోపీ చేయించుకుంటామని అడుగుతున్నారు. సో ఇట్స్ అ గుడ్ వే టు పీపుల్ టు అండర్స్టాండ్. ఒక సెలబ్రిటీ ఎవరైనా జరిగింది అని షేర్ చేసుకుంటే చాలామంది ముందుకు వచ్చి భయపడే వాళ్ళు కూడా చేయించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో కొలనోస్కోపీ గురించి ఇది. ఇంకేం క్యాన్సర్, ఇంకా వేరే క్యాన్సర్స్కి, ఈ 3 క్యాన్సర్స్కి బెస్ట్ స్క్రీనింగ్ మెథడ్స్ ఉన్నాయి. ఇంకేం క్యాన్సర్స్కి స్క్రీనింగ్ ఉంది అనుకుంటే మనం ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకోవచ్చు. మగవాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్. వీళ్ళల్లో ఏం చేస్తామంటే పిఎస్ఏ, సీరం పిఎస్ఏ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ని మీరు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక శాంపుల్ ఇవ్వడానికి వెళ్తారు, షుగర్ టెస్ట్ లేదంటే ఏదో ఒకటి చేయించుకుంటూ ఉంటారు. సో ప్రతి శాంపుల్లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హెల్త్ చెకప్స్లో సీరం పిఎస్ఏ అనేది ఇంక్లూడెడ్ ఉంటుంది మగవాళ్ళకి. సో ఆ శాంపుల్ని తీసుకొని ఏం చేస్తామంటే ఇప్పుడు వాల్యూ కాదు, ఇంకో 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ సీరియల్గా ఏమన్నా మీకు ముందు ఏమన్నా 0.1 ఉంది, ఇప్పుడు 1 అయింది. 1 అనేది నార్మల్ వాల్యూయే, కానీ 0.1 నుంచి 1కి పెరిగింది మీకు, అంటే మీకు అది అబ్నార్మల్. సో సీరియల్గా ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అనేది ఒకటి చూసి దాన్ని బట్టి కూడా ఆర్ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాం. మీరు ఎగ్జామినేషన్ డాక్టర్తో చూపించుకుంటే ఆ గంధ ఏమైనా పెరిగిందా లేదా అని కూడా చూస్తారు. సో ఇది ఒకటి ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా పాసిబిలిటీ ఉంది స్క్రీనింగ్ మెథడ్. ఇంకా కొన్ని టెస్ట్లు, ఇంకా ఒక టెస్ట్ విచ్ ఇస్ వెరీ సింపుల్ టెస్ట్, అందరూ చేయించుకోవచ్చు, కాస్ట్ కూడా చాలా చీప్, అండ్ దీనివల్ల ఒకేసారి 20 ఆర్గన్స్ దాకా చూడొచ్చు. సింపుల్ టెస్ట్, రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అనే టెస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అబ్డామెన్. సో అల్ట్రాసౌండ్ అబ్డామెన్ హెల్త్ ప్యాకేజ్లో సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మీకు ఆ అల్ట్రాసౌండ్ అబ్డామెన్లో పెద్ద పేగు, చిన్న పేగు, గర్భసంచి, కిడ్నీలు, ప్రాస్టేట్ గ్రంథి, కోలన్, స్మాల్ బౌల్, ప్యాన్క్రియాస్ అంటే లివర్, అన్నీ పైనుంచి కింద వరకు ఏం చేస్తారో అన్ని ఆర్గన్స్ కనిపిస్తాయి అలా మన కంటితో చూస్తున్నట్టు. కొంచెం అడ్వాన్స్గా ఉన్నప్పుడు తెలుస్తాయి, కానీ కడుపు లోపల ఉన్న గడ్డలు ఏంటంటే సైజ్ పెరుగుతూ ఉంటాయి, కానీ మీకు బయటికి తెలియదు అనమాట. చాలా పెద్దగా అయ్యే వరకు చాలామంది ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీస్ లాగా వస్తారు, ఇంత పెద్దగా అయిన తర్వాత ఇంత పొట్టేసుకొని. అప్పటిదాకా ఏంటంటే కిందే ఉంటుంది. మీకు ఎట్లా అయితే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 3 నెలలు 5 నెలల వరకు ఈవెన్ ప్రెగ్నెంట్ ఉన్నట్టు తెలియదు, వాళ్ళ పొట్ట ముందుకు రాదు, వాళ్ళకి ఏమి గర్భం ఉన్నట్టు తెలియదు. సో అంత అకామిడేట్ చేసుకోగలిగిద్ది మనకి బయటికి తెలిసే ముందు. 5 నెలల బిడ్డను కూడా అకామిడేట్ చేసుకోగలిగిద్ది. సో అలా క్యాన్సర్ గడ్డలు కూడా సీక్రెట్గా అలా పెరుగుతూ ఉంటాయి. సో సంవత్సరానికి ఒకసారి ఇలా కుదిరితే ఒక స్కానింగ్ చేయించుకోవడంలో తప్పేం లేదు. ఇంకా వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు, సింపుల్ బ్లడ్ టెస్ట్. దీంట్లో మనకి కొంతమందికి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కానీ కంటికి కనిపించదు, అంటే మలద్వారం కానీ నల్లగా వెళ్ళడం కానీ రక్తం పడడం కానీ. సో వీళ్ళల్లో మీకు సిబిపి అనే టెస్ట్ చేశారనుకోండి, ఎనీమియా అనేది తెలుస్తుంది, అంటే రక్తహీనత. ఎందుకు రక్తం పోతుంది, ఎక్కడి నుంచి కంటికి కనిపించకుండా పోతుంది, ఎందుకు రక్తం. చాలామందికి ఇలా రక్తం పోవడం ఈ సిబిపి అనే సింపుల్ టెస్ట్లో హిమోగ్లోబిన్ 7-8 ఉంటుంది, ఎందుకు వీళ్ళకి ఇంత తక్కువ ఉంది అని డౌట్ వచ్చి అప్పుడు కొలనోస్కోపీ చేయిస్తే, అప్పుడు కొలనోస్కోపీలో కానీ అప్పర్ ఎండోస్కోపీ అంటారు, నోట్లోంచి కూడా సేమ్ గొట్టమేసి పైన పేగులో స్టమక్లో చూస్తారు. సో వాళ్ళకి ఏంటంటే మీకు క్యాన్సర్ ఉంది అని కూడా తెలుస్తుంది ఈ సింపుల్ టెస్ట్ వల్ల కూడా, ఆర్ బ్లడ్ క్యాన్సర్స్ కూడా దీంట్లో తెలుస్తాయి మీకు. సో సిబిపి, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, కుదిరితే సియుఈ అంటారు, యూరిన్ ఎగ్జామినేషన్. ఇంకా స్పెసిఫిక్గా ఏజ్ స్పెసిఫిక్గా అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ, సర్వైకల్ క్యాన్సర్కి 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ప్యాప్స్మియర్ ఆర్ హెచ్పివిడి అనే టెస్టింగ్, అండ్ కోలన్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా ఒక
50 ఇయర్స్ దాటిన తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ అనేది చేయించుకోవడం అనేది చాలా యూస్ఫుల్. ఇవి మెయిన్ క్యాన్సర్ స్క్రీనింగ్ మెథడ్స్. ఇవి ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. దాన్ని ఏదో అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాము, ఈ స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళాము, మనకి రిపోర్ట్లో ఏమీ లేదు అనుకోవడం అనేది పెద్ద బ్లండర్. మీ జనరల్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మనం హాస్పిటల్కి వెళ్ళాము, బ్లడ్ టెస్ట్ల మీద ఒక 10,000 ఖర్చు పెట్టాము, రిపోర్ట్లో అన్నీ నార్మల్ వచ్చినాయి, అయ్యో అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినాయి అనుకోవడం తప్పు. సో దిస్ ఈజ్ అ గుడ్ థింగ్. మీకు ఏం లేదు తెలుసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయించుకుంటారు. సో ఈ ఇయర్ ఏం రాలేదు, నెక్స్ట్ ఇయర్ ఎందుకు చేయించుకోవడం అనుకోవడం కూడా. అండ్ మెయిన్గా క్యాన్సర్ స్క్రీనింగ్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే, మనుషులకి టైం ఉండదు. అంటే ఎందుకు, ఇంకా నాకేం అవ్వలేదు, ఇప్పుడు నేను బిజీ లైఫ్లోంచి ఇంత టైం తీసుకొని ఎందుకు చేయించుకోవాలి. సో దానిని ఓవర్కమ్ చేసి మీ గురించి మీరు కొంచెం టైం ఇచ్చుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ని ప్రతి ఒక్కరు చేయించుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.